బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. హిమాయత్ సాగర్ సమీపంలో యువకుడిని హత్య చేశారు దుండగులు. పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతుడు టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అమీర్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో దారుణం జరిగింది. హిమాయత్ సాగర్ సమీపంలో యువకుడిని హత్య చేశారు దుండగులు. పెట్రోల్ పోసి తగులబెట్టారు. మృతుడు టోలీచౌకీ ప్రాంతానికి చెందిన అమీర్గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్లోని హిమాయత్ సాగర్లో ఒక యువకుడిని దుండగులు హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హిమాయత్ సాగర్ లో నిర్మానుష ప్రదేశంలో ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. అమీర్ అనే ఒక 25 సంవత్సరాల యువకుడిపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. అయితే ఈ యొక్క హత్యకు సంబంధించిన గల కారణాలు ఇంకా తెలియాల్సిందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ యొక్క హత్య జరిగింది ఉంటుందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం సీసీ కెమెరాలకు సంబంధించి కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా బ్యాక్ స్టార్డ్ క్లోజ్ టీమ్ కూడా దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులను కూడా ఇప్పటికే దీనికి సంబంధించి శత్రువులు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లో దీనికి సంబంధించి అన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు పోలీసులు చెప్తారు. అయితే ఆ యువకుడిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసాయా పవన్? అయితే దానికి సంబంధించిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ మాత్రం దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. అయితే ఈ యొక్క హత్య ఎవరు చేసి ఉంటారో అనే దానిపైన కొంత క్లారిటీ వస్తే ఈ హత్యకు గల కారణాలు పూర్తిగా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ప్రధానంగా పోలీసులు కూడా భావిస్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభిస్తున్నాం. సీసీ ఫుటేజ్ కావచ్చు, అతని యొక్క చివరి సెల్ ఫోన్ కాల్ ఎవరితో మాట్లాడాడు, ఏం మాట్లాడాడు దానిపైన కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.